మిత్రులారా, మరొక్కసారి చూడండి. సొంత చెల్లికే అన్యాయం చేసిండని చెప్పేసి బోరబండ రోడ్ షోలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. బోరబండ సాక్షిగా రేవంత్ రెడ్డి బరి తెగింపు మాటల్ని మళ్ళొక్కసారి మీ ముందుకు తీసుకొస్తా. సిగ్గుండాలిగానే రేవంత్ రెడ్డి, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివయా? నోరు తెరిస్తే చాలు టీవీలలోకి వచ్చి నీ అజ్ఞాన ప్రదర్శన చేస్తూ రాష్ట్ర పరువు తీయకు. నీ కుట్రలకు, నీ కుతంత్రాలకు ఒక కుటుంబాన్ని నిండా చీల్చినవు. నిన్నటి మొన్నటి వరకు నువ్వు ఓటు నోటు దొంగవి మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, ఓటు నోటు దొంగవి మాత్రమే. నువ్వు కవితతో కలిసి మీరు చేసినటువంటి చీకటి దందాల వల్ల ఒక కుటుంబం, ఉద్యమం చేసిన కుటుంబం, రాష్ట్రాన్ని తెచ్చిన కుటుంబం, కేసీఆర్ కుటుంబాన్ని చీల్చినవు. నువ్వు కవిత కలిసి మీ అక్రమ సంపాదనలో భాగంగా మీ దుర్మార్గమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి రాజకీయాల వల్ల. మళ్ళీ చెప్తాం మిత్రులారా, ఒకసారి చూడండి. సొంత చెల్లికే అన్యాయం చేసిండని చెప్పేసి బోరబండ సాక్షిగా రోడ్ షోలో రేవంత్ రెడ్డి మరొక్కసారి బరి తెగింపు మాటలు మాట్లాడుతుండు, బరి తెగించి మాట్లాడుతుండు. ముఖ్యమంత్రి అన్న సోయి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుండు. నిన్నగాక మొన్న ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అజారుద్దీన్ తీసుకొచ్చి వరల్డ్ కప్పు తెచ్చిండు అన్నాడు. వరల్డ్ కప్ తేలే ఈ దేశ పరువు తీసిండు, ఈ దేశ ఇజ్జత్ తీసిండు. గది మర్చిపోయి ఆయన గెలుపు కోసం ఆయన నోటికి ఏది వస్తే అది తెలియక కాదు, తెలిసి తెగించి వేరే వాళ్ళ మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. మిత్రులారా, పక్కనే అజారుద్దీన్ ముఖం చూడాలి. ఎందుకంటే సామెత ఉంటుంది, చెప్పేనోనికి సిగ్గు లేకపోయినా వినటోనికి ఇజ్జత్ ఉండాలి అని చెప్పేసి పాత సామెత. దాన్ని మించిన కథ నిన్న అజార్ సంబంధించి. చెప్పేటోనికి రేవంత్ రెడ్డికి ఎలాగో సిగ్గు లేదు, చెప్పేటోడు రేవంత్ రెడ్డి అయితే వినేటోడు కాంగ్రెస్ వాడు అవుతాడు. ఇక అంతకన్నా మించేముంటుంది? వేరేవాడు వింటాడా రేవంత్ రెడ్డి మాటలు? బుద్ధునోడు ఎవడని వింటాడా? సోయినోడు ఎవడని వింటాడా? కాంగ్రెస్ వాళ్ళకి తప్పదు కాబట్టి. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్త కూడా కాదు, పచ్చ పార్టీ నుంచి వచ్చిన పిచ్చి మొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈ పిచ్చి మొక్క మాటలు కాంగ్రెస్ వాళ్ళు వింటారు, వాళ్ళకి ఇంకా వేరే తెలియదు. గా సబ్జెక్ట్లోనే పడేస్తారు. ఒక్కసారన్నా మరి అజార్ ఎక్కడ వరల్డ్ కప్ తెచ్చిండు? ఈయన ఏ కేసులో జైలుకు పోయిండు? దేశద్రోహి కేసులో జైలుకు పోయిండు కదా, దేశ పరువు తీసింది కదా అని చెప్పేసి అడిగేటోడు ఉండడు దానిలో. మిత్రులారా, రేవంత్ రెడ్డి ఇట్లా అజ్ఞాన ప్రదర్శన చేస్తుంటాడు. అజ్ఞాన ప్రదర్శన చేసుకొనిలే రాష్ట్ర పరువు పోతుంది, పోనీ మన దరిద్రం అని అనుకుంటే ఒకసారి చూడండి. సొంత చెల్లికే అన్యాయం చేసిండు అని చెప్పేసి బోర్బండలో తన రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం డ్రామా ఆడుతుంటాడు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, 2009, 10, 11 ప్రాంతంలో ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు టీడీపీతో ఎవరు కలిసి మాట్లాడలే. చుట్టాలైనా బంధువులైనా వాళ్ళ ఫంక్షన్లకు కూడా పోలే. కానీ ఈ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డితోటి వ్యాపారాలు చేసింది. అడికోరు కంపెనీ పేరుతోటి వ్యాపారాలు చేసిర్రు. పేరుకే కల్వకుంట్ల కవిత, కేటీఆర్ చెల్ల. కానీ ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్లో, కన్సర్న్లో పనిచేస్తున్న కవిత. వీళ్ళు కలిసి ఒక చీకటి దందాలు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక గీ బాల్నగర్లో, నేను ఇప్పుడు ఎక్కడున్నా, జూబ్లీహిల్స్లో ఉన్నా, జూబ్లీహిల్స్ కానుకొని ఉన్న బాల్నగర్లో 18 ఎకరాల కబ్జా చేసి 1800 ప్లాట్లు కట్టి 1000 కోట్ల దందా చేస్తే దానికి అనుమతి ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి వచ్చినాక కదా గెజెట్ రిలీజ్ అయింది కవిత కోసం. ఇప్పుడు కవిత ఎవరి కోసం పనిచేస్తుంది? 1000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుందా? మంచిగా ఉండాలి, ధర్మం పక్షాన్ని నిలబడాలన్న కేటీఆర్ కోసం పనిచేస్తుందా? ఆమె పని ఏంటి? బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే రెండే రీజన్లు. బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇటు టీడీపీ వాడు తిడుతుండు, అటు కాంగ్రెస్ వాడు తిడుతుండు, ఇటు బీజేపీ వాడు తిడుతుండు, ఇటు ఎంఐఎం వాడు తిడుతుండు, అందరు కలిసి తిడుతున్నారు. జేఎస్ఐ వాళ్ళు వీళ్ళు అందరు తిడుతున్నారు. ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీలోనే జాయిన్ అయితే తిట్టుడు ఉండదు, మాకు కేసులు ఉండయి, చేసిన పాపాలని చక్కగా అవుతాయి అని చెప్పేసి ఆమె బాధ. అందులో భాగంగా పార్టీని నాశనం చేయడం కోసం కవిత కంకణం కట్టుకుంది. కవితకి కంకణం కట్టింది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సిగ్గు శరం ఉండదు, ఏ కుటుంబాలనే చీల్స్తుంది. ప్రజల మధ్యలో ఉన్న కుటుంబాన్ని ఆడలను అడ్డం పెట్టుకొని చీల్చే కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త ఏం కాదు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఆమెను చీల్చిండు. ఆమె కన్సర్నల్లో, ఆమెను రేవంత్ రెడ్డి కన్సర్నల్లో పెట్టుకొని ఆమెతో ఆట ఆడిస్తుండు. ఎంత ఆడిస్తాడు? ఆడని ఎంత ఆడిపిస్తాడు? తెలంగాణ సమాజం తెలియదా? నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డిని ఓటు నోటు దొంగగానే చూసిర్రు. రేపటి నుంచి ఒక ఉద్యమ కుటుంబాన్ని చీల్చిన ఉన్మాదిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తెలంగాణ సమాజం గుర్తిస్తుంది.
తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. మళ్ళా చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, నిన్న మొన్నటి వరకు ఓటు నోటు దొంగ అయిన ఈ రేవంత్ రెడ్డి రేపటి నుంచి ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ కుటుంబాన్ని నిండా చీల్చినటువంటి ఒక ద్రోహిగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారు. భర్త చచ్చిపోయినటువంటి మహిళను పక్కన పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఎల్లిగాన్ని మల్లిగాన్ని, సోషల్ మీడియా కుక్కల్ని ఎదిరిస్తూ ఒకే ఒక్కడిగా ఓట్లాడుతున్న కేటీఆర్ మహిళలకు న్యాయం చేస్తాడా? ఉద్యమం చేసిన కుటుంబంలో నుంచి ఒకరిని గుంజి వాళ్లకు అక్రమంగా డబ్బులు సంపాదించే తొవ్వ చూపించి ఆ మహిళను కనిసన్నల్లో పెట్టుకొని ఆ కుటుంబం మీద బురద జల్లుతూ, ఉద్దేశపూర్వకంగా బురద జల్లే చలిపించే విధంగా ఒక మహిళతోటి కుట్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకి, మహిళలకి మంచి చేస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. మిత్రులారా, నేను స్ట్రైట్గా అడుగుతున్నా, సింపుల్గా అడుగుతున్నా. నా భార్య ఉంది, చూసే వాళ్ళకి మీకు భార్య ఉంది. నా భార్య తండ్రిని, లేదంటే నా భార్య అన్ననో తమ్మున్నో నేను అంటే కట్టుకున్న మొగన్నైనా సరే చూడకుండా కన్న తండ్రిని, రక్తం పంచుకొని పుట్టిన అన్నను తమ్ముని కామెంట్ చేస్తే కట్టుకున్న మొగన్నైనా సరే ఎదురిస్తుంది. అది తెలంగాణ ఆడబిడ్డ. మరి రేవంత్ రెడ్డి గొప్పోడని, నల్లమల్ల టైగర్ అని చెప్పి పొగుడుతూ కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న కవిత తెలంగాణ ఆడబిడ్డనా? ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీకు అక్క ఇళ్ళన్నారు, నాకు అక్క ఇళ్ళన్నారు. నాకు భార్య ఉంది. నా భార్య అన్ననో కానీ అయ్యనో కానీ నేను ఒక్క మాట అంటే కట్టుకున్న మొగన్ని కూడా ఆమె కామెంట్ చేస్తుంది, ఎదిరిస్తుంది. అది నా భార్య పౌరుషం. తెలంగాణ మహిళలు అట్లా ఉంటారు, అదే వాళ్ళ పౌరుషం. కానీ కవిత ఏం చేస్తుంది? నల్లమల్ల పులి అంటుంది. అయ్యను తిట్టినోన్ని, అన్నం తిట్టినోన్ని, అయ్య ఆశయాలను నాశనం చేసినోన్ని, అయ్యను సావాలని కోరుకున్నోన్ని, అయ్యను సమాధి కావాలన్నోన్ని, అయ్య అంగిలా ఉడవీక్తా అన్నోన్ని నల్లమల్ల టైగరు అన్న కవిత ఎట్లా గొప్పదో, ఎట్లా ఆడపిల్లనో, ఆమె ఎట్లా షెల్ అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చెప్పేది అబద్ధం అయితే మీ ఇంట్లో అక్క ఇళ్ళలు ఉంటారు కదా, ఒక్కసారి వాళ్ళని అడగండి.